10 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తున్నా కూడా హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు క్లీన్ లెనిన్ అవతారం ఎత్తాడు. వినరో భాగ్యం విష్ణు కథ దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి అక్కినేని కుర్రాడికి ఇప్పుడైనా కోరుకున్న హిట్ పడిందా? తెలుసుకుందాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో భారతం మిట్ట అనే ఊరిలో అనాథ అయిన లెనిన్ అంటే అఖిల్ ను వసంత్ చేరదీసి తనతో పాటుగా తన కుటుంబంలో ఒకటిగా పెరిగేలా చేస్తాడనమాట. వసంత్ కుటుంబానికే కాదు, ఆ ఊరిలో అందరికీ కూడా తలలో నాలుకలా ఉంటూ లెనిన్ అందరికీ ఇష్టడిగా మారతాడు. లెనిన్ భారతి అంటే భాగ్యశ్రీ బోర్సే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అంతలో అనూహ్య పరిస్థితుల్లో భారతిని ప్రమోద్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. మరి ప్రమోద్తోనే భారతి పెళ్లి జరిగిందా? భారతిని లెనిన్ వదులుకున్నాడా? ఈ పెళ్లి వ్యవహారం భారతం మిట్టలో ఎలాంటి పరిణామాలకు దారితీసింది అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార్ ఇమేజ్ ఆటోమేటిక్ గా వస్తుంది. పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఒక హీరోకు హైప్ వచ్చినా కూడా దాన్ని నిలబెట్టే సినిమా పడితేనే కెరియర్ లో పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. అక్కినేని అఖిల్ కెరియరే ఇందుకు ఉదాహరణ. అరంగేట్రానికి ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్నప్పటికీ కూడా సరైన సినిమాలు చేయకపోవడం వల్ల కెరియర్ మొదలైన 10 ఏళ్ల తర్వాత కూడా క్రాస్ రోడ్స్ లోనే నిలబడ్డాడు అక్కినేని కుర్రాడు. ఆలస్యంగా తత్వం బోధపడిందో ఏమో తెలియదు కానీ ఈసారి మాస్ ఇమేజ్ ఎలివేషన్లు అంటూ నేల విడిచి సాము చేయకుండా లెనిన్ రూపంలో కథ ప్రధానంగా సాగే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అఖిల్. హీరో కోసం కథ అని కాకుండా కథలో భాగంగా హీరో అనిపించే సినిమా చేశాడు అతను. పల్లెటూరి నేపథ్యంలో ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు, కానీ ఆసక్తికరమైన పాత్రలు, థ్రిల్లర్ సినిమాల తరహా ట్విస్ట్లతో ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని పంచే ప్రయత్నం చేసింది లెనిన్ సినిమా. అయితే డ్రామా అనుకున్నంతగా పండకపోవటం, పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్ట్ మిస్ కావటం వల్ల లెనిన్ గొప్ప అనుభూతిని అయితే అందించలేకపోయింది. అదే సమయంలో లెనిన్ బోరింగ్ అనే ఫీలింగ్ కూడా కలిగించదు. 2.5 గంటలు అలా అలా టైం పాస్ అయితే చేయించేస్తుంది. చిత్తూరు జిల్లాలోని పల్లెటూళ్లలో ఏటా జరిగే మహాభారత నాటక ప్రదర్శన నేపథ్యంలో సాగే లెనిన్ లో భారతాన్ని పోలిన పాత్రలు, కథను చూపించాడు దర్శకుడు మురళీకిషోర్. మహాభారతంలో ఉండే స్నేహం, నమ్మక ద్రోహం, కుట్రలు, కుతంత్రాలు, అనుమానాలు, అవమానాలు అన్నీ ఈ కథలోనూ చూడొచ్చు. కథ విషయంలో మురళి ఎంతో కసరత్తు చేసిన విషయం తెరపై కనిపిస్తుంది. ప్రతి ముఖ్య పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండేలా చూసుకున్నాడు. కాకపోతే పాత్రలు బాగున్నా కూడా ఒక పాత్రకు ఇంకో పాత్రకు మధ్య కనెక్షన్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ బలంగా లేకపోవడమే లెనిన్ కు మైనస్ అయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలో లోతును చూపించలేకపోవటం, విలన్ పాత్ర విపరీత ప్రవర్తనకు అతను పగతో రగిలిపోవడానికి బలమైన కారణాన్ని పెట్టకపోవడం వల్ల సినిమాలో ఎమోషన్ క్యారీ అవ్వలేదు. మొదట్లో ప్రేమ సన్నివేశాలను చాలా మామూలుగా నడిపించేయడంతో ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఒక ముఖ్యమైన ఎపిసోడ్ లో భావోద్వేగాలు పండలేదు. విలన్ పన్నే కుట్రలకు, అతను చేసే బీభత్సానికి సరైన కారణమే చూపించలేకపోయారు. తన పాత్ర విషయంలో ట్విస్ట్ కూడా సరిగ్గా పండలేదు. అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు, ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తాయంటే ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతిన్నట్లే. ఏదో ట్విస్ట్ కోసం ట్విస్ట్ అన్నట్లుగా ఈ పాత్రను తీర్చిదిద్దడం మైనస్ అయింది. ఈ పాత్రను అర్థవంతంగా, లాజికల్ గా తీర్చిదిద్దుంటే లెనిన్ లో కొన్ని ఎపిసోడ్లు బలంగా పేలేవి. అలాగే హీరో హీరోయిన్ల మధ్య బంధానికి బలమైన పునాది పడి ఉంటే ఇంకో ఎపిసోడ్ కూడా గుండెలు పిండేసేది. అయితే కొన్ని లోపాల వల్ల డ్రామా అంతగా పండలేదు, కానీ లెనిన్ లో విడివిడిగా సన్నివేశాలు చూస్తే మాత్రం బాగానే అనిపిస్తాయి. కొన్ని ఎపిసోడ్లు బాగా పెళ్ళాయి. ఆసక్తికర ఆరంభ సన్నివేశాల తర్వాత లవ్ సీన్లు బోర్ కొట్టించిన ఎట్టా ఎట్టా వారేవా పాటలు అలరిస్తాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి లెనిన్ మంచి టెంపోతో సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ను బాగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక బ్యాంగ్ లాగా పేలింది. ద్వితీయార్థం కొంచెం ఎగుడుదుగుడుగా సాగినా కూడా కథలో వచ్చే మలుపు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ ఘట్టాన్ని భారీగా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమాలో అఖిల్ బెస్ట్ అవతార్ పర్ఫార్మెన్స్ ని ఇక్కడ చూడొచ్చు. ఆ పాత్రలో ఒక ఊహించని కోణాన్ని కూడా దర్శకుడు ఇక్కడ పరిచయం చేస్తాడు. ఆ ట్విస్ట్ ను కథతో లింక్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఎమోషన్ బలంగా పండి ఉంటే లెనిన్ రేంజ్ మారిపోయేది. అయినా సరే చివరికి ఓకే అనిపిస్తుంది. కథ కోసం ట్విస్ట్లు అని కాకుండా ట్విస్ట్ల కోసం కథ అన్న ఫీలింగ్ కలిగించినప్పటికీ కూడా లెనిన్ లో
మలుపులు ఈ సినిమాను ఎంగేజింగ్ గా మార్చాయి. అఖిల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ గ్లామర్, అందమైన విజువల్స్, చక్కగా చిత్రీకరించిన పాటలు, భారీతనంతో కూడిన యాక్షన్ ఘట్టాలతో సగటు లెనిన్ సినిమా కమర్షియల్ సినిమా నుంచి ఆశించే వినోదాన్ని అందిస్తుంది. అఖిల్ కెరియర్ ను గొప్ప మలుపు తిప్పే సినిమా కాదు, కానీ అతడి గత చిత్రాలతో పోలిస్తే లెనిన్ ఎంతో బెటర్. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే వాచబుల్ అనిపించే ఫిల్మ్ ఇది. నటీనటుల విషయానికి వస్తే అక్కినేని అఖిల్ తన అవతారంతో పాటు నటనను కూడా పూర్తిగా మార్చుకుని భిన్నంగా కనిపించాడు ఈ లెనిన్ సినిమాలో. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాలో నాగార్జున లుక్ స్ఫూర్తితో తన గెటప్ ట్రై చేసినట్లుగా అనిపిస్తుంది. తన గత సినిమాల ఛాయల నుంచి పూర్తిగా బయటకు వచ్చి పల్లెటూరు కుర్రాడిగా ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు అఖిల్. ముఖ్యమైన ఎపిసోడ్లలో తన నటన ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్, పతాక ఘట్టంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో అఖిల్ బాగా చేశాడు. కొన్ని చోట్ల నటన కాస్త అటు ఇటుగా అనిపించిన గత చిత్రాలతో పోలిస్తే అఖిల్ పర్ఫార్మెన్స్ చాలా మెరుగ్గా అనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే తన అందంతోనే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకుంది. కెరియర్ లో తొలి అడుగులు వేస్తున్న కథానాయిక ఇలాంటి పాత్రలో మెప్పించడం అంత తేలికైతే కాదు. తన హావభావాలు బాగున్నాయి. హీరోతో సమానంగా అనిపించే పాత్రలో కన్నడ నటుడు ప్రమోద్ బాగా చేశాడు. కొన్ని చోట్ల అతను హీరోను కూడా డామినేట్ చేసేశాడు. ఎత్తిరాజుల పాత్రలో శివాజీ అదరగొట్టేశాడు. ఈశ్వరీరావు కూడా ఆకట్టుకుంది. సునీల్ పాత్రలో పెద్దగా విషయం లేదు. తన పర్ఫార్మెన్స్ ఓకే. వడ్లమణి శ్రీనివాస్, గెటప్ శ్రీను, మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే లెనిన్ కు తమన్ సంగీతం అతిపెద్ద ఆకర్షణ. ఎట్టా ఎట్టా వారేవా సాంగ్స్ వీణుల విందుగానే కాదు, కనుల విందుగాను అనిపిస్తాయి. మిగతా పాటలు కూడా బాగున్నాయి, కానీ పాటల ప్లేస్మెంట్ అంత బాగలేదు. అసందర్భంగా వచ్చిపడ్డ ఫీలింగ్ కలిగిస్తాయి. తమన్ బీజిఎం బాగుంది. కొన్ని చోట్ల అవసరానికి మించిన ఎలివేషన్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ చాలా వరకు బీజిఎం సన్నివేశాలకు బలం చేకూరుస్తుంది. లియోన్ బిట్రో విజువల్స్ అయితే ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా కుదిరాయి. క్వాలిటీ సినిమా చూస్తున్న భావన అయితే కలిగేలా చాలా బాగా ఖర్చు పెట్టి సినిమా చేశారు. రైటర్ కమ్ డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరు కథ విషయంలో మెప్పించాడు. హీరో చుట్టూ కథను తిప్పకుండా కథలో హీరోను భాగం చేయడం బాగుంది. మహాభారతం అల్లుకున్న తన కథ ఆసక్తి రేకెత్తిస్తుంది. పాత్రలు కూడా బాగున్నాయి, కానీ క్యారెక్టర్ల మధ్య ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. విలన్ పాత్రను ఇంకా అర్థవంతంగా తీర్చిదిద్ది హీరో హీరోయిన్ల మధ్య బలమైన బాండింగ్ ను చూపించుంటే లెనిన్ మంచి అనుభూతిని కలిగించేది. రైటింగ్ టేకింగ్ లో తన ఎఫర్ట్ కనిపించినా కూడా ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది అనిపిస్తుంది. చివరిగా లెనిన్ పర్వాలేదనిపించే పల్లెటూరి భారతం. రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.